ఈ దుర్గా భవాని. ఈరోజు మనం వినబోయే కథ భయాన్ని చెదరగొట్టే శక్తి గురించి, అధర్మాన్ని నశింపజేసే పరాక్రమం గురించి, భక్తులు కన్నీళ్లు తుడిచే తల్లి కరుణ గురించి. ఆయమ్మే జగన్మాత దుర్గమ్మ తల్లి. పురాణ కాలంలో లోకమంతా అధర్మంతో నిండిపోయింది. మహిషాసుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని వరంతో దేవతలపై, మనుషులపై అజేయుడిగా మారాడు. దేవతలు శక్తి కోల్పోయారు. స్వర్గాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవతలందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించారు. విష్ణువు, శివుడు, బ్రహ్మ వారి శక్తులను కలిసి ఒక మహాశక్తిగా రూపొందించాయి. ఆ మహాశక్తే అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ 8 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో సింహంపై ఆశీనమై ప్రత్యక్షమైంది. త్రిశూలం శివుని శక్తి, ఖడ్గం ధైర్యానికి చిహ్నం, విల్లు బాణం లక్ష్య సాధన, అభయహస్తం భక్తుల రక్షణ. ఆమె చూపుల్లో కోపం లేదు, కానీ అధర్మానికి హెచ్చరికగా ఉంది. ఆమె మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసింది. ఇది కేవలం యుద్ధం కాదు, అది ధర్మం అధర్మం మధ్య పోరాటం. 10వ రోజున ఆమె తమ త్రిశూలంతో మహిషాసును సంహరించింది. ఆ రోజే విజయదశమిగా చరిత్రలో నిలిచిపోయింది. కాలక్రమంలో అమ్మ దుర్గమ్మ గ్రామాలకి రక్షణ దేవతగా నిలిచింది. రోగాలు వచ్చినా, కష్టాలు చుట్టుముట్టినా ఆమెకు మొక్కుకుంటే చాలు శాంతి తిరిగి వస్తుందని నమ్మకం ప్రజల్లో బలంగా నిలిచింది. అందుకే అమ్మను దుర్గమ్మ తల్లి, గ్రామదేవత, రక్షక మాత అని అంటారు. ఎంతోమంది భక్తులు చెబుతారు, అమ్మను నమ్ముకుంటే రోజు నుంచి ఇంట్లో కష్టం ఉండదని, అమ్మ పేరుతో మొక్కుకున్న అసాధ్యం కూడా సాధ్యమవుతుందని. అమ్మ భక్తుల్ని మాటలతో కాదు, చర్యలతో కాపాడుతుంది. దుర్గమ్మ తల్లి చెబుతుంది, భయపడకూడదు, ధర్మాన్ని విడవకూడదు, నమ్మకం కోల్పోకూడదు. నీ లోపల ఉన్న శక్తి గుర్తించమని అమ్మ మనకు బోధిస్తుంది. అమ్మ దుర్గమ్మ తల్లి కేవలం దేవత కాదు, ఆమె ఒక విశ్వాసం, ఆమె ఒక ధైర్యం, ఆమె ఒక ఆశ. మన కష్టకాలంలో కనిపించే చేతిలా మన వెంట నడిచే మహాశక్తి. జై దుర్గమ్మ తల్లి. అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి.